హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద December 18th, 2020 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. దాంతోపాటు నేను కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇస్తున్నానండి. దీని ద్వారా మీకు ఎర్లీ మార్నింగే మీకు హిందూ పేపర్ కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క వెకాబులరీ వర్డ్స్ అనేవి మీకు ముందే అంతే. దాంతోపాటు ఈ యొక్క ఏదైతే నా యొక్క ఛానల్ అప్డేట్స్ అనేవి మీకు ముందే తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి షెకెల్స్ అండ్ టైస్. షెకెల్స్ అంటే ఏంటంటే సంఖ్యలు. అంటే సంఖ్యలు అనేది ఎవరైనా మనం బంధించడానికి ఉపయోగించే వాటిని మనం సంఖ్యలు అంటాం. సో టైస్ అంటేనేమో బంధాలు అనమాట. ఈ రెండు అనేది మనకు చూస్తే కనుక రెండింటి ఇంటెన్షన్ ఒకటే. ఏదైనా కానీ ఇద్దరి మధ్య రెండింటి రిలేషన్షిప్ అనేది ఒకటే, కానీ అప్రోచ్ అనేది వేరు. సంఖ్యలు అంటేనేమో ఒకళ్ళని బలోపేతంగా చేసి, అంటే వాళ్ళని బలవంతంగా వాళ్ళని బంధించడం. ఇంకోటి బంధం అంటే ఏంటి అంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఇష్టపడి వాళ్ళు కనుక కొనసాగారనుకోండి, ఒకళ్ళ పక్కన వాళ్ళు కొనసాగారనుకోండి, దాన్ని బంధం అంటాం అనమాట. సో ఇది మన భారతదేశానికి యూకేకి మధ్య సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట. అంటే మన భారతదేశం యూకే మధ్య రిలేషన్ అనేది ఎప్పుడు టైస్ లాగా, బంధాల్లాగా ఉండాలి, కానీ సంఖ్యల్లాగా ఉండకూడదు, ఒకళ్ళనొకళ్ళు బలవంతంగా నిరోధించుకోకూడదు అని చెప్పే ఆర్టికల్ అనమాట. ఇండియా అండ్ ద యూకే మస్ట్ నాట్ ఎలో కన్సర్న్స్ ఆఫ్ ద మూమెంట్ టు డామినేట్ దే రిలేషన్షిప్. అంటే భారతదేశం కావచ్చు, యూకే కావచ్చు, వాటికి సంబంధించినటువంటి అంతర్గత విషయాలు కొన్ని ఆందోళన కలిగించే విషయాలు ఉన్నాయన్నమాట. కన్సర్న్ ఆఫ్ ద మూమెంట్ అనేవి కొన్ని ఉన్నాయన్నమాట. అలాంటి ఏవైతే ఉన్నాయో, అలాంటి మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళిద్దరి మధ్య బంధాన్ని అవి ప్రభావవంతం చేయకూడదు, వాటి మీద ఆధిపత్యం సంపాదించకూడదు, అంటే వీళ్ళ యొక్క బంధాల మీద ఆ యొక్క ప్రభావం పడకూడదు అని చెప్తున్నాను. ఇప్పుడు మన భారతదేశంలో కొన్ని అంతర్గత విషయాలు ఉన్నాయండి, యూకేకి సంబంధించినటువంటి కొన్ని అంతర్గత విషయాలు ఉన్నాయి. ఒకళ్ళ అంతర్గత విషయాల్లో ఒకళ్ళు మనం జోక్యం చేసుకోవడం వల్ల వీళ్ళిద్దరి యొక్క ఏవైతే బంధం ఏదైతే ఉందో, రిలేషన్షిప్ ఏదైతే ఉందో దెబ్బతినే అవకాశం ఉంది. అలా జరగకూడదు అని చెప్తున్నారు అనమాట. With the transition period of the UK's exit from the EU or Brexit ending this month, the Boris Johnson government is beginning to firm up its partnership outside its region, and British Foreign Secretary Dominic Raab's Delhi visit came with a declaration of immediate and longer-term goals for the India-UK relationship. అంటే ఇప్పుడు ఈ యొక్క ట్రాన్సిషన్ పీరియడ్ అనమాట. అంటే ఏదైనా కానీ ఒకటి పని చేసేటప్పుడు ఏమవుతుందంటే కొంత ట్రాన్సిషన్ పీరియడ్ అనేది ఉంటుంది. అంటే యూకే అనేది ఈ యొక్క బ్రెగ్జిట్ అంటే ఏంటంటే యూయూ అనే యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటిష్ ఎగ్జిట్ అనమాట. బ్రెగ్జిట్ అంటే ఏంటంటే బ్రిటిష్ ఎగ్జిట్ అనేది, అంటే దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. దానికి సంబంధించి ఏంటంటే ఒకేసారి బయటికి రావడం కుదరదు, కొంత ట్రాన్సిషన్ పీరియడ్ అనేది ఉంటుంది, కొంత పరివర్తన చెందిన కాలం అంటాం ఏదైతే ఉందో. అంటే ఆ యొక్క సంబంధాన్ని ఒకసారి సంబంధం ఏర్పరచుకోవడం అయితే ఎమ్మటే ఏర్పరచుకోవచ్చు, కానీ దాంట్లో నుంచి బయటికి రావాలంటే కొన్ని చిక్కులనే ఉంటాయి అనమాట. వాటిని ఒక్కొక్కటిగా విడదీసుకుంటూ బయటికి రావాలి. ఆ యొక్క పీరియడ్ అనేది, ఆ ట్రాన్సిషన్ పీరియడ్ అనేది ఈ యొక్క నెలతో అయిపోతుంది అనమాట. ఈ నెలతో ఇంకా బయటకు వచ్చే పీరియడ్ అనేది అయిపోతుంది. సో వాళ్ళు పూర్తిగా బయటకు వచ్చేస్తున్నారు. సో ఇప్పుడు బోరిస్ జాన్సన్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇప్పుడు ఇంతకుముందు బ్రిటిష్ ఏదైతే ఉందో ఈయూలో ఉన్నప్పుడు, అంటే యూరోపియన్ యూనియన్లో భాగంగా ఉన్నప్పుడు, యూరోపియన్ యూనియన్ ఏదైతే ఒప్పందాలు చేసుకుంటుందో దేశాలతో, ఆ ఒప్పందాల్లో బ్రిటిష్కి కూడా భాగమే అనమాట. అది చేసుకున్న ఒప్పందం అనేది ఆ యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి అన్ని కంట్రీస్కి ఆ ఒప్పందాన్ని ఒప్పుకోవాలి. ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చేసారు కాబట్టి ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలు ఏంటంటే ఇంతకుముందు సపరేట్గా యూరోపియన్ యూనియన్ దేశాలు కాని దేశాలతో సపరేట్గా చేసేవి కాదనమాట. అంటే యూరోపియన్ దేశాల లోపల ఉన్న దేశాలతో, ఆ యూరోపియన్ యూనియన్లో ఉన్న దేశాలతో సపరేట్గా అగ్రిమెంట్లు అనేవి చేసేవి కాదు, డైరెక్ట్గా యూనియన్తోనే అగ్రిమెంట్ చేసుకునేది. అగ్రిమెంట్ ద్వారానే ఇక వ్యాపార లావాదేవీలనే ఉన్నాయి. ఇప్పుడు బ్రిటిష్ బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు సపరేట్గా ఏం చేయాలా, ప్రతి దేశంతో వాళ్ళు ఈ యొక్క రిలేషన్షిప్ అనేవి మెయింటైన్ చేయాలా, వాళ్ళు సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ అనేవి చేసుకోవాలన్నమాట. దాంట్లో భాగంగా ఈ యొక్క బ్రిటిష్ ఫారెన్ సెక్రటరీ అయినటువంటి డొమినిక్ రాబ్స్ అనే అతను ఢిల్లీ అనేది మన భారతదేశానికి సంబంధించిన రాజధాని ఢిల్లీకి వస్తున్నాడు అనమాట. సో ఆయన వచ్చి ఎమ్మటి ఏంటంటే భారతదేశానికి యూకేకి రిలేషన్షిప్ సంబంధించినటువంటి ఇక లాంగ్ టర్మ్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేసుకోవాలా అత్యంత త్వరగా అని చెప్పేసి ఆయన భారతదేశానికి విజిట్కి వస్తున్నాడు అనమాట. హిజ్ విజిట్ వాజ్ ఆల్సో టు ప్రిపేర్ ద వే ఫర్ Prime Minister Johnson's India visit as the chief guest at a Republic Day, and to invite Prime Minister Narendra Modi to UK to the G7 and the Climate Change COP26 summits next year. అంటే ఇప్పుడు ఇతని విజిట్ అనేది రిలేషన్షిప్స్కే కాకుండా రాబోయే కాలంలో ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క లండన్ అంటే బ్రిటన్కి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో బోరిస్ జాన్సన్ అనే అతను మన భారతదేశానికి విజిట్కి తీసుకురావాలా. ఏ విజిట్కి, రాబోయే కాలంలో మనకు రిపబ్లిక్ డే అనేది రాబోతుంది January 20వ తారీఖున. దాంట్లో ఆయన చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయాలా. దాంతోపాటు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని యూకేలో జరిగే G7 సమ్మిట్ అనేది ఉందన్నమాట. ఆ G7 సమ్మిట్లోనో తర్వాత క్లైమేట్ చేంజ్ అనేది COP26 సమ్మిట్ అనే దాంట్లో నెక్స్ట్ ఇయర్ జరగబోతున్నాం 2021లో వాటికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రం ఇవ్వాలని చెప్పేసి ఆయన వస్తున్నాడు అనమాట. మిస్టర్ జాన్సన్ విల్ బీ
the first head of government to visit India after the spread of COVID-19. This will also be his first bilateral visit anywhere after Brexit, signaling the importance India and the UK give to this chapter in ties. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ జాన్సన్ అనే అతను మన భారతదేశానికి వస్తున్నటువంటి ఈ యొక్క అంటే వేరే దేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క హెడ్ అనమాట, గవర్నమెంట్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో అది రావడం అనేది ఎప్పుడు కోవిడ్-19 వచ్చిన తర్వాత ఆ రోజుల తర్వాత ఆ పోస్ట్ కోవిడ్-19 అంటే కోవిడ్-19 వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చే మొట్టమొదటి నేత అనమాట, ఇతర దేశాలకు సంబంధించినటువంటి మొట్టమొదటి నేత. దాంతోపాటు ఆ యొక్క బోరిస్ జాన్సన్ కూడా బ్రెగ్జిట్లోంచి బయటికి వెళ్ళిన తర్వాత మన భారతదేశం అంటే అతను తిరుగుతున్న అంటే వేరే దేశానికి అతను విజిట్కి వెళ్ళే దేశాల్లో ఫస్ట్ దేశం ఎవరంటే భారతదేశం అంట. ఈ రెండు అంశాలను బట్టి మనం చెప్పొచ్చు అనమాట భారతదేశానికి యూఎస్కి సంబంధించినటువంటి ఈ బంధాలకు సంబంధించి ఎంతో బలోపేతంగా ఉన్నాయో, ఎంత ప్రాధాన్యత ఉన్నాయో ఆ చాప్టర్ అనేది ఎలా ఉందో మనం చెప్పొచ్చు అనమాట. ఇన్ వాట్ హీ కాల్ ఏ 10-year రోడ్ మ్యాప్ ఫర్ రిలేషన్స్, మిస్టర్ రాబా డిస్కస్డ్ విత్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ and Mr. Modi the upgrading of the 2004 India-UK strategic partnership to a comprehensive strategic partnership which will envision closer military ties, cooperation in Indo-Pacific strategies, counter-terrorism and fighting climate change. సో ఇప్పుడు ఈ యొక్క రాబ్ అనే అతను ఏంటి అంటే రాబోయే అంటే ఇప్పుడు ఈయన వచ్చి ఎవరితో మాట్లాడారు, ఆయనకి అనుగుణమైనటువంటి ఆయనకు అనుసంధానమైనటువంటి ఎక్స్టర్నల్ మినిస్టర్ అయినటువంటి ఎస్ జయశంకర్తో ఆయన మాట్లాడాడు అనమాట. తర్వాత ప్రైమ్ మినిస్టర్తో కూడా మాట్లాడారు అనమాట. దీనికి సంబంధించి ఈ యొక్క 2004లో ఇంతకుముందు యూకే అంటే యూరోపియన్ యూనియన్ రాకముందు భారతదేశానికి యూకేకి బంధం అనేది అంటే కొన్ని రిలేషన్షిప్ అనేవి 2004లో ఉన్నాయన్నమాట. అలాంటి పార్ట్నర్షిప్ అనేది మళ్ళీ తిరిగి మొదలుపెట్టాలా, దాంతోపాటు ఇంకా సమగ్రంగా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది ఉండాలా, అంటే వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యం అనేది కాంప్రహెన్సివ్గా సమగ్రంగా ఉండాలన్నమాట. సో దాంట్లో ముఖ్యంగా ఎన్విసేజ్ అంటే దాంట్లో ఏం భాగాలు అయినాయి అంటే మిలిటరీ ట్రైస్ అనేవి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఇస్తారు. తర్వాత ఇండో పసిఫిక్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో భారతదేశానికి అయితే హిందూ మహాసముద్రం, అక్కడైతే పసిఫిక్ మహాసముద్రం, యూరోపియన్ యూనియన్ అంటే యూరోపియన్ కంట్రీస్ బోర్డర్లో ఉండేది పసిఫిక్ మహాసముద్రం అనమాట. వీటికి సంబంధించినటువంటి వ్యూహాత్మకమైనటువంటి బంధం కావచ్చు, లేకపోతే కౌంటర్ టెర్రరిజం మనం చూసుకుంటే కనుక అంటే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే పనులు కావచ్చు. దాంతోపాటు ఫైటింగ్ క్లైమేట్ చేంజ్, ఏదైతే ఈ యొక్క పర్యావరణంలో యొక్క మార్పును తీసుకురావడానికి క్లైమేట్ అనేది పర్యావరణం అనేది దెబ్బతింటుందన్నమాట. సో దానికి వ్యతిరేకంగా పోరాడడానికి సంబంధించిన అంశాల మీద రిలేషన్షిప్ కోర్సు గురించి మాట్లాడాలని వచ్చారనమాట. నౌ అవుట్ ఆఫ్ ద EU, Britain is on a mission to secure free trade partners and after wrapping up nearly 20 trade deals, including most recently with the US, Japan and Vietnam that will take effect from January 1st, Mr. Johnson would hope to announce the start of talks on an India FTA during his visit. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క EU అనేది భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఫ్రీ ట్రేడ్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దానికి సంబంధించి తర్వాత ఏంటంటే ఈ మధ్యకాలం 20 రకాల అంటే ట్రేడ్కి సంబంధించినటువంటి 20 రకాల డీల్స్ అనేవి వీళ్ళు మాట్లాడుకోవాలని వచ్చారనమాట. దాంట్లో ఆ డీల్స్లో ఇంకా ఏమి ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయంటే US, జపాన్, వియత్నాంతో వాళ్ళు January 1st నుంచి కొన్ని ట్రేడింగ్ డీల్స్ అనేవి ఉన్నాయన్నమాట. అలాంటి డీల్స్నే మన భారతదేశానికి కూడా ప్రపోజల్ పెట్టారు. అలాంటి డీల్స్ వాళ్ళతో ఎలాంటి మేము ఒప్పందం ఉన్నామో మీకు కూడా అలాంటి ఒప్పందం ఉంటుందని చెప్పేసి ఈ యొక్క డీల్లో పెట్టారనమాట. సో జాన్సన్ కూడా ఏంటి ఈ యొక్క ఈ చర్చలకు సంబంధించిన అంశాలు అనౌన్స్ చేయాలా, భారతదేశానికి ఇండియా సంబంధించినటువంటి ఈ యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఈ విజిట్లో జరగాలి. FTA ఏంటంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఈ విజిట్లో జరగాలని చెప్పేసి ఆయన ఆశిస్తున్నాడు అనమాట. ద హైలైట్ ఆఫ్ ఇండియాస్ రిలేషన్స్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ విల్ బీ క్లోజర్ కోఆపరేషన్ ఆన్ ద కరోనా వైరస్ వ్యాక్సిన్ with the Serum Institute set to produce and distribute the Oxford AstraZeneca vaccine in India and then as part of a COVAX project to అదర్ డెవలపింగ్ కంట్రీస్. అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇంకా దీంతో పాటు ఇంకా బంధానికి సంబంధించి ముఖ్యంగా ఏం హైలైట్ చేస్తారంటే భారతదేశానికి ఈ యొక్క యూకేకి రిలేషన్ సంబంధించి వీళ్ళు ఏంటంటే ఇంకా కోఆపరేషన్ అనమాట. కరోనా వైరస్ సంబంధించినటువంటి వ్యాక్సిన్ తయారీలో ఆల్రెడీ మన భారతదేశానికి సంబంధించినటువంటి సెరమ్ ఇన్స్టిట్యూట్ ఒకటి, తర్వాత యూకేకి సంబంధించినటువంటి ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా కంపెనీలతో వ్యాక్సిన్ తయారు చేస్తానని మనం ఆల్రెడీ చూసాం. దీంట్లో ఇంకా ఏంటి ఈ యొక్క కోఆపరేషన్ అనేది పెరుగుతుంది అనమాట. దాంతోపాటు కోవాక్స్ అనేది ఏంటి అంటే ప్రపంచంలోని అన్ని దేశాలకు ఈ యొక్క వ్యాక్సిన్ అందించే ఒక విధానం అనమాట కోవాక్స్ అనేది. సో ఆ విధానంలో ఇంకా డెవలపింగ్ కంట్రీస్తో ఈ యొక్క ఏవైతే ఉన్నాయో దాంట్లో అందించే భాగంగా భారతదేశం వీటి రెండు టైట్స్ ఏర్పడినాయి అనుకోండి. సో ఎక్కువగా వ్యాక్సిన్ తయారు చేసే అవకాశం ఉంటుంది. ప్రపంచానికి చాలా వరకు ఈ వ్యాక్సిన్ అనేవి అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఈ రెండు దేశాల యొక్క బంధం అనేది ఉంటుంది అనమాట. The turn of a new page in ties stagnant for the past 5 years due to Britain's Brexit pro-occupation is welcome.
అంటే ఇప్పుడు ఈ యొక్క న్యూ టర్న్ అంటే టర్న్ ఆఫ్ న్యూ పేజ్ అంటే ఏంటంటే కొత్త శకం మొదలైందనమాట. ఈ యొక్క బంధాలలో ఈ టైస్లో కొత్త శకం అనేది మొదలైందనమాట. గత కొన్నాళ్ళుగా ఒక పాస్ట్ 5 ఇయర్స్గా మనం చూసుకుంటే ఏంటంటే బ్రిటన్ అనేది పూర్తిగా ఈ యొక్క బ్రెగ్జిట్ అంటే ఈ యొక్క బ్రిటిష్ ఎగ్జిట్ అనే దాంతోనే పూర్తిగా అతలాకుతలమైంది, దాంతోనే సతమతం అవుతుంది. ఎటువంటి ఏ దేశంతో కూడా బంధాలు అనేవి ఏర్పరచుకోలేకపోయింది అనమాట. సో ఇప్పుడు 5 సంవత్సరాలుగా లేని బంధాలు అనేవి మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలనే ఉద్దేశంతో వాళ్ళు బంధాలను అంటే టైస్ అనేది పెట్టుకుంటారనమాట. ఇదంతా కూడా ఆహ్వానించదగ్గ విషయం, ఈజ్ వెల్కమ్, అదంతా కూడా ఆహ్వానించదగ్గ విషయమే. ద రిలేషన్షిప్ హ్యాజ్ ఫెయిల్డ్ టు ప్రోగ్రెస్ ఇన్ దిస్ టైమ్ డిస్పైట్ విజిట్స్ బై మిస్టర్ మోడీ అండ్ ఫార్మర్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ థెరిసా మే. సో ఆ సమయంలో ఏమైందంటే ఈ యొక్క భారతదేశానికి యూకేకి సంబంధించినటువంటి ఏవైతే బంధాలు ఏవైతే ఉన్నాయో అవి పునరుద్ధరించబడలేకపోయినాయి అనమాట. ఏది భారతదేశానికి ఆమె థెరిసా మే అనే అంటే ఒకప్పటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి థెరిసా మే మన భారతదేశానికి వచ్చింది. మన మోడీ అక్కడికి వెళ్ళినప్పటికీ డిస్పైట్ విజిట్స్ అంటే వాళ్ళ యొక్క విజిట్లు జరిగినప్పటికీ కూడా ఎటువంటి బంధాలు అనేవి ఏర్పడలేదన్నమాట. యాజ్ ఏ రిజల్ట్ లెస్ ఇంపార్టెంట్ ఇష్యూస్ సచ్ యాజ్ వీసాస్ అండ్ ద ఫేట్ ఆఫ్ ఫిగటివ్ ఇండియన్ బిజినెస్ మ్యాన్ ఇన్ ద యూకే హ్యావ్ బీన్ అలౌడ్ టు డామినేట్ ద నరేటివ్. అంటే ఇప్పుడు దాంతోపాటు ఇంకా ఏంటి, మనకు చాలా తక్కువ ప్రాధాన్యత కలిగినటువంటి వీసా విధానం ఒకటి, దాంతోపాటు మన భారతదేశానికి సంబంధించినటువంటి కొంత బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిగిటివ్ అనమాట. అంటే పూర్తిగా వాళ్ళు పలాయనం చిత్తగించడం, పారిపోయారనమాట. ఎక్కడికి పారిపోయారు? యూకేకి పోయారనమాట. సో ఇవన్నీ కూడా ఈ అంశాలన్నీ కూడా ఈ యొక్క బంధాలకు సంబంధించిన అంశాలు ఎక్కువగా ప్రభావం చేస్తూ వస్తున్నాయి అనమాట. మన భారతదేశం సంబంధించినటువంటి ఈ యొక్క ఎవరు నీరవ్ మోడీ కావచ్చు, లేదా విజయమాల్యా అనే వాళ్ళు ఫిగిటివ్ అక్కడికి పారిపోయారు, యూకేకే పారిపోయారనమాట. సో ఈ కారణాల వల్ల ఏంటంటే వీళ్ళిద్దరు మధ్య బంధాలు అనేవి సరిగా బలంగా లేవన్నమాట. ఓవర్ ద పాస్ట్ ఇయర్ the MEA had responded sharply to protest at the Indian High Commission in London over the Article 370 move in Jammu and Kashmir and the Citizenship Amendment Act. సో పాస్ట్ ఇయర్ మనం ఒక గడిచిన సంవత్సరం నుంచి చూసుకుంటే కనుక మన భారతదేశానికి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనేవాళ్ళు ఎవరైతే మన ఇండియన్ హై కమిషన్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తున్నారంటే వ్యతిరేకిస్తున్నారన్నమాట. ఎందుకని లండన్ అనేది మన భారతదేశానికి సంబంధించిన ఆర్టికల్ 370 కావచ్చు, 370ని రద్దు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ విషయానికి సంబంధించి, తర్వాత సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి వీళ్ళు ఏంటంటే లండన్ అనే వాళ్ళు ప్రతిస్పందించిన విధానానికి మన వాళ్ళు ఏమయ్యారు, దానికి రెస్పాండ్ అయ్యారు, దానికి వీళ్ళు కూడా ప్రతిస్పందించారు. వాళ్ళు ఇచ్చిన స్పందించిన విధానానికి ప్రతిస్పందించారనమాట. అది ఒక వివాదాస్పదమైన అంశంలానే తయారైందనమాట. అదే మన అంతర్గత విషయాల్లో వాళ్ళు జోక్యం చేసుకోవడం వల్ల ఏముందంటే కొంత ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడినాయి అనమాట. దిస్ మంత్ ఇట్ వాజ్ బ్రిటన్స్ concerns about the farmers' protest that sparked responses in New Delhi about interference ఇన్ ఇండియాస్ ఇంటర్నల్ మ్యాటర్స్. సో ఇప్పుడు ఈ నెలలో మనం కనుక చూసుకుంటే బ్రిటన్ అనేది కొంత ఆందోళన చెందిందన్నమాట. భారతదేశానికి సంబంధించినటువంటి రైతులు చేస్తున్న ఉద్యమానికి సంబంధించి కొంత ఆందోళన జరిగింది. ఈ విషయం మీద భారతదేశం న్యూఢిల్లీ ఏదైతే ఉందో చాలా వరకు అంటే దానికి షార్ప్గా రెస్పాన్స్ అయిందనమాట. ఎందుకని మీరు మా అంతర్గత విషయాల్లో మీరు జోక్యం చేసుకుంటున్నారనే దాని మీద వీళ్ళు ప్రతిస్పందించారన్నమాట భారతదేశం వాళ్ళు. Mr. Raab's explanation that sometimes intense interest from the British Indian diaspora makes Indian politics a factor in British politics is a reminder of how closely linked the two countries remain. అంటే ఇప్పుడు ఈ యొక్క అంశాలకు ప్రతిస్పందిస్తూ మిస్టర్ రాబ్ అనే అతను ఎవరైతే ఈ యొక్క ఎక్స్టర్నల్ అఫైర్ అంటే వాళ్ళ బ్రిటన్కి సంబంధించినటువంటి ఈ యొక్క విదేశాంగ శాఖ మంత్రి ఈ యొక్క రాబ్స్ ఏం చెప్పాడంటే, ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడంటే, కొన్నిసార్లు మా యొక్క ఏదైతే ఉందో బ్రిటన్లోని పాలిటిక్స్ అనేవి భారతదేశ పాలిటిక్స్ని రాజకీయాల్ని కొంతవరకు వ్యతిరేకించే విధంగా ఉన్నాయి. కారణం ఏంటంటే మా యొక్క బ్రిటిష్ దేశంలో ఎక్కువగా మీ భారతదేశ సంతతి ప్రజలు అనేవాళ్ళు ఉన్నారు. ఆ ప్రజలు అనేవాళ్ళు ప్రతిస్పందించడం కారణంగా ఆ యొక్క విధానం అనేది మా పాలిటిక్స్ మీద భారం పడుతుంది. అదే విధానం అనేది ఆ యొక్క ప్రభావం అనేది మీ పాలిటిక్స్ మీద పడుతుందని చెప్పేసి ఆయన చెప్పాడు. సో దీని ప్రకారం మన రెండు దేశాలు అనేవి ఎంత బలంగా ఉన్నాయో అంటే మన మీ భారతదేశంలో కావచ్చు, మా బ్రిటన్లో కావచ్చు, మన పౌరులు అనేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి ప్రభావం అనేది పడుతుందని ఆయన చాలా తెలివిగా చెప్పాడు అనమాట. ఏ న్యూ చాప్టర్ ఇన్ దేర్ post-COVID-19, post-Brexit relationship would necessarily entail the UK to be more sensitive to India's concerns and for India to be less sensitive when బ్రిటన్ ఎక్స్ప్రెస్ ఇట్స్ కన్సర్న్స్. అంటే ఇప్పుడు మనం కొత్తగా మొదలైనటువంటి ఈ యొక్క చాప్టర్ ఎప్పుడైతే ఉందో అంటే పోస్ట్ కోవిడ్-19 అంటే కోవిడ్-19 తర్వాత పోస్ట్ బ్రెగ్జిట్ అంటే బ్రెగ్జిట్ తర్వాత రిలేషన్షిప్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా వరకు చాలా ముఖ్యమైనటువంటి అంశాలన్నమాట. చాలా ముఖ్యమైనటువంటి అంటే యూకేతో మనం సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడంలో సంబంధించిన దాంట్లో చాలా వరకు అవసరం కలిగించినటువంటి పరిస్థితులు అనమాట. నెసరీ అంటే అవసరం కలిగించినటువంటి పరిస్థితులు అనమాట. సో భారతదేశం అనేది అంటే బ్రిటిష్ అనేది మన భారతదేశానికి సంబంధించిన అంశాలలో ఇండియాస్ కన్సర్న్స్ సంబంధించి చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అంటే ఏదైనా కానీ ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు ఏది కాశ్మీర్ అంశం కావచ్చు, లేకపోతే ఫార్మర్స్ అంశం కావచ్చు,
కొంతవరకు సెన్సిటివ్గా వ్యవహరిస్తుంది. కానీ మన భారతదేశం మాత్రం బ్రిటిష్ ఎక్స్ప్రెస్ చేసినటువంటి అంటే ఈ యొక్క బ్రిటిష్ ప్రభుత్వాలు ఎక్స్ప్రెస్ చేసినటువంటి ఈ యొక్క అంశాల గురించి ఎక్కువగా సెన్సిటివ్గా తీసుకోకూడదు అనమాట. దాన్ని ఎక్కువగా దృష్టిలో పెట్టుకోకుండా చూసి చూడనట్టు వదిలేయాలి. ఎందుకని మన భారతీయ పౌరులు అనేవాళ్ళు అక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆల్రెడీ వాడు చెప్పాడు అక్కడ మీ పౌరులు అనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క ప్రతిస్పందన మా దేశం యొక్క ప్రతిస్పందన మీకు కనిపించవచ్చు. మా దేశానికి అలాంటి ఉద్దేశం ఏం లేదు, మిమ్మల్ని ఇంటర్నల్ విషయాల్లో ఎంటర్ అవ్వాల్సిన అవసరం మాకేం లేదు, అలాంటి ఉద్దేశం కూడా మాకు లేదు. మీ ప్రజలు ఉన్నారు కాబట్టి అంటే మీ పౌరులు డయాస్పోరా అంటే ఎవరంటే ప్రవాసులు అంటాం వాళ్ళు. ఆ ప్రవాసులు ఉన్నారు కాబట్టి ఆ ప్రవాసుల యొక్క ప్రభావమే మీ మీద పడుతుంది, అది బ్రిటిష్ ప్రభావం లాగా మీకు కనపడుతుందని చెప్పాడు. కాబట్టి మనం ఎక్కువగా దాన్ని దృష్టిలో పెట్టుకోకూడదు అని చెప్తున్నారు అనమాట. ఏం లేదండి, ఇప్పుడు భారతదేశం అనేది కోవిడ్-19 తర్వాత మన భారతదేశానికి ఫస్ట్ విజిట్కి వస్తున్న వ్యక్తి ఎవరంటే బ్రిటిష్ ప్రెసిడెంట్ అయినటువంటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి బోరిస్ జాన్సన్ అనమాట. సో ఈ యొక్క బ్రిటిష్ ఎగ్జిట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అంటే బ్రిటన్ అనేది EU నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన మొట్టమొదటగా విజిట్ చేస్తున్న దేశం మన భారతదేశం. బోరిస్ జాన్సన్ విజిట్ చేస్తున్న దేశం భారతదేశమే. ఈ రెండింటి మధ్య చాలా మంచి సత్సంబంధాలు అనేవి ఉన్నాయని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలన్నమాట. అంటే ఇప్పుడు భారతదేశంతో ఇంతకుముందు EUలో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి సపరేట్ టైస్ అనేవి లేవన్నమాట. ఇప్పుడు EU నుంచి బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళు అన్ని దేశాలతో టైస్ పెట్టుకోవాలి. అందులో భాగంగా మన భారతదేశంతో కూడా టైస్ పెట్టుకున్నారు. దానికి సంబంధించినటువంటి వాళ్ళ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అనేవాడు వచ్చాడు, ఆల్రెడీ ఈ రాబ్ అనే అతను వచ్చాడనమాట. సో రాబ్ అనే అతను రాబోయే కాలంలో ఈ యొక్క బోరిస్ జాన్సన్ మన భారతదేశం రావడానికి, తర్వాత G7 సమ్మిట్కి మన మోడీ గారు అక్కడికి వెళ్ళడానికి, తర్వాత ఈ యొక్క COP26 మీటింగ్ కూడా అక్కడ అటెండ్ అవ్వడానికి సంబంధించి ఆయన ఇన్విటేషన్ కూడా తీసుకొచ్చాడు అనమాట. సో ఇలాంటి పరిస్థితులు ఏంటంటే మన భారతదేశం కొన్ని అంతరంగిక విషయాల్లో బ్రిటన్ అనేది కలగజేసుకుంటుందని మనం ఫీల్ అవుతున్నాం. ఏది ఆర్టికల్ 370 కావచ్చు, అబాలిషన్ కావచ్చు, లేకపోతే సిటిజన్షిప్ అమెండ్మెంట్ కావచ్చు, రీసెంట్గా ఉన్నటువంటి ఫార్మర్ యాక్ట్స్ కావచ్చు. దానికి అతను ఏమి జవాబిచ్చాడంటే మా భారతదేశంలో మా బ్రిటన్లో మీ ప్రవాస భారతీయులు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ యొక్క ప్రభావం అనేది మా ప్రభుత్వం మీద పడుతుంది. ఆ ప్రభుత్వం యొక్క ప్రభావం దానివల్ల ఏమవుతుంది, మీకు బ్రిటన్ భారతదేశానికి వ్యతిరేకంగా ప్రతిస్పందిస్తుందనే భావం వస్తుంది. ఇదంతా కూడా మీ ప్రవాస భారతీయుల యొక్క ప్రతిస్పందనే కానీ మా దేశం యొక్క ప్రతిస్పందన కాదు, దాని గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదని వాడు చెప్పేశాడు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది అంటే రాబోయే కాలంలో బ్రిటిష్ ఎలాంటి మన భారతదేశం గురించి ఎలాగ స్పందించినా కానీ మనం ఎక్కువగా దాన్ని పట్టించుకోకూడదు, లెస్ సెన్సిటివ్గా ఉండాలి, మరీ సెన్సిటివ్గా ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకునే విధంగా ఉండకూడదు అని చెప్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి శాంక్షన్స్ ఓవర్ రీచ్. అంటే శాంక్షన్స్ ఓవర్ రీచ్ అంటే ఏంటంటే ఇప్పుడు శాంక్షన్స్ అంటేనే మనం ఏంటంటే ఆంక్షలు అంటాం. ఆంక్షలు అనేవి ఓవర్ రీచ్ అంటే అధిగమించినాయి, అంటే ఇప్పుడు అతిక్రమణ జరిగిందనమాట. ఈ యొక్క ఏవైతే ఉన్నాయో మనకు అంటే ఆంక్షలు అనేవి హద్దు మీరినటువంటి ఆంక్షలు అని చెప్పచ్చు. మనం కరెక్ట్గా చెప్పాలంటే మనం ఎవరి మీదైనా కానీ కొన్ని ఆంక్షలు అనేది పెట్టాలి. ఆ ఆంక్షలు అనేవి హద్దు మీరి అనుకోండి పూర్తిగా వ్యతిరేకత అనేది ఏర్పడుతుంది మన మీద. కొంతవరకు మనం రెసిస్ట్ చేయొచ్చు, మరీ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు ఏమవుతుంది, పూర్తిగా తిరుగుబాటు అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏమవుతున్నాయి, హద్దు మీరుతున్న ఆంక్షలు రోజు రోజుకి హద్దు మీరుతున్నాయి, రాబోయే కాలంలో తిరుగుబాటు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాను అనమాట. ఇది ముఖ్యంగా దేనికి సంబంధించినట్టు యుఎస్ ప్రపంచంలోని ప్రతి దేశం మీద, ఈ యొక్క అమెరికా అనేది ప్రపంచంలోని ప్రతి దేశం మీద ఆంక్షలు విధిస్తూ ఉంటుంది అనమాట. ఈ యొక్క ఆంక్షలు విధించే విధానం అనేది సరైనటువంటి విధానం కాదు. అసలు ప్రపంచంలోని అన్ని దేశాల మీద ఆంక్షలు విధించడానికి ఇతనెవరు, అసలు ఇతనికి ఏమంత అధికారం ఉందని చెప్పేసి అందరూ ఇప్పుడు భావిస్తున్నారు అనమాట. The US should realize it cannot dictate terms in a challenged global order with its new powers. అంటే ఇప్పుడు యుఎస్ అనేది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి దేని గురించి, అది ఏది ఇప్పుడు కూడా నియంతలాగా వ్యవహరించకూడదు అనమాట. ఎందుకని ఇప్పుడు ఈ యొక్క గ్లోబల్ ఆర్డర్ అనేది రోజు రోజుకి మారుతూ వస్తుందన్నమాట. సో అతను కొత్తగా వచ్చిన అధికారంతో అతను ఏం చేయకూడదు, ఈ యొక్క గ్లోబల్ ఆర్డర్ల మీద ఎక్కువగా అతని యొక్క అంటే నియంతృత్వాన్ని రుద్దకూడదు అని చెప్తున్నారు అనమాట. అంటే గ్లోబల్ ఆర్డర్ అంటే ప్రపంచంలో ఏ దేశము పెద్ద దేశము, ఏ దేశం ఇంతకుముందు అనేది కొంతకాలం క్రితం మనం చూస్తే ఏంటంటే పెద్దన్న అలా కొన్ని వర్డ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎవడికి వాడే పెద్దన్న, ఎవడి మాట వినేవాడు కాదు. ఏ చిన్న దేశమైనా పెద్ద దేశమైనా ఎవరి ఇష్టారాజ్యం వాళ్ళది కాబట్టి సో యుఎస్ ఇలాంటి విధానాన్ని మానుకోవాలి అని చెప్తున్నాను అనమాట. ద యుఎస్ డెసిషన్ టు ఇంపోజ్ శాంక్షన్స్ ఆన్ టర్కీ ఓవర్ ఇట్స్ పర్చేజ్ ఆఫ్ ద S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ from Russia further complicates the already troubled relationship between the two NATO members. సో ఇప్పుడు మనం కనుక చూస్తే ఏంటి అంటే యుఎస్ అనేది ఏం చేసింది అంటే ఈ యొక్క టర్కీ మీద ఆంక్షలు విధించిందనమాట. అంటే మేము శాంక్షన్స్ పెడతాం, ఆంక్షలు విధిస్తాము, మీరు కనుక S-400 మిసైల్ సిస్టమ్ అనే దాన్ని మీరు కనుక రష్యా దగ్గర నుంచి మీరు కనుక కొనుగోలు చేస్తే దాని కారణంగా అంటే దాని ఉద్దేశంగా మేము ఆంక్షలు పెడతాము అని చెప్పేసి వీళ్ళు అమెరికా అనేది అనౌన్స్ చేసిందనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇంకా ఈ యొక్క సమస్య అనేది తీవ్రతరం అయ్యే అవకాశం ఉందన్నమాట. ఈ రెండు కూడా నాటో మెంబర్ గ్రూప్స్, ఏది టర్కీ కావచ్చు తర్వాత అమెరికా అనేవి రెండు నాటో మెంబర్స్ గ్రూప్స్. ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య ఈ యొక్క సత్సంబంధాలు అనేవి దెబ్బతిన్నాయి అనమాట. సో దీని కారణంగా ఇంకా ఈ యొక్క సంబంధాలు అనేవి దిగజారిపోయే అవకాశం ఉందన్నమాట. యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో సెడ్ ఎర్లియర్ దిస్ వీక్ దట్ ద
Trump administration was obliged to impose sanctions on Turkey under the Countering America's Adversaries through Sanctions Act passed in 2017 and aimed at discouraging third countries from buying weapons from Russia. సో ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క అంశాన్ని మనం చూసుకుంటే కనుక ఈ యొక్క యూఎస్ సెక్రటరీ స్టేట్ మైక్ పాంపో అనే అతను ఏంటంటే ఈ మధ్యకాలంలోనే ఈ యొక్క ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పరిపాలన విధానంలో ఈ యొక్క శాంక్షన్ గురించి చెప్పాడనమాట. టర్కీ మీద మీరు రాబోయే కాలంలో శాంక్షన్స్ పెడతామని. అమెరికా ఏం చేస్తుంది అంటే ఎప్పుడైనా సరే తన యొక్క వ్యతిరేకులు అడ్వర్సరీస్ అంటే ఏంటంటే తనకు వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా శాంక్షన్స్ రూపంలో కంట్రోల్ చేయాలి, అంటే ఆంక్షల రూపంలో వాళ్ళని కంట్రోల్ చేయాలని చెప్పేసి శాంక్షన్స్ యాక్ట్ అనేది ఒకటి పాస్ చేశారు. ఇప్పుడు ఈ యొక్క ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పరిపాలన కాలంలో 2017లో ఈ విధానం అనేది తీసుకొచ్చారన్నమాట. దీంట్లో భాగంగా ఆల్రెడీ మన ఇరాన్ మీద వీళ్ళు ఆంక్షలు అనేవి విధించారు, మన భారతదేశాన్ని కూడా బెదిరించారు, ఆంక్షలు పెడతామని చెప్పేసి ఇప్పుడు టర్కీ మీద పడ్డారనమాట. సో ఎవరైనా కానీ రష్యా దగ్గర నుంచి వెపన్స్ ఎవరైనా కొడితే, అంటే థర్డ్ కంట్రీ ఎవరైనా కానీ రష్యా దగ్గర నుంచి వెపన్స్ కనుక కొంటే కనుక వాళ్ళ మీద ఆంక్షలు విధిస్తామని చెప్పేసి 2017లో ఒక చట్టం అనేది చేశారనమాట. ఎర్లియర్ ద యుఎస్ హ్యాడ్ సస్పెండెడ్ టర్కీ ఫ్రమ్ ఇట్స్ F-35 ఫైటర్ జెట్ ప్రోగ్రామ్ which Washington feared would be undermined by the Russian system. సో ఇప్పుడు ఎర్లియర్ అనేది అంటే దీనికి ముందు ఏం జరిగిందంటే యూఎస్ అనేది టర్కీకి సంబంధించినటువంటి F-35 సంబంధించినటువంటి ఫైటర్ ఏదైతే ఉందో దాన్ని అమ్మటం అనేది నిషేధించింది అనమాట. కొంతవరకు అమ్మడం అనేది నిషేధించిందో, ఎందుకని ఈ యొక్క ఏదైతే ఉందో రష్యన్ సిస్టమ్ అనేది మా యొక్క F-35ని దెబ్బతీసే అవకాశం ఉందని చెప్పేసి దాన్ని అమ్మడానికి నిరాకరించింది అనమాట. ప్రెసిడెంట్ రెసిప్ తయ్యప్ ఎర్డోగన్ హ్యాస్ కాల్డ్ ద శాంక్షన్స్ అండ్ అటాక్ ఆన్ టర్కీస్ సోవర్నిటీ. సో ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క టర్కీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి రెసిప్ తయ్యప్ ఎర్డోగన్ అనే అతను ఏమన్నాడంటే ఈ యొక్క ఆంక్షల్ని వాళ్ళ దేశం యొక్క సార్వభౌమత్వానికి దెబ్బతీసే విధంగా ఉన్నాయి, మా దాడి చేసే విధంగా ఉన్నాయని చెప్పేసి ఆయన ప్రతిస్పందించాడు అనమాట. ద యుఎస్ డెసిషన్ విల్ హ్యావ్ ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియా యాజ్ వెల్ విచ్ హ్యాస్ ఆల్సో ఆర్డర్డ్ ద S-400. సో ఇప్పుడు మన భారతదేశానికి కూడా యూఎస్ ఏంటంటే ఒక నిర్ణయం తీసుకుందన్నమాట, చిక్కు కలిగించి. ఇంప్లికేషన్స్ అంటే ఏంటంటే చిక్కులు పెట్టే విధంగా కొన్ని నిర్ణయం తీసుకుందన్నమాట. ఏంటి, ఒకవేళ భారతదేశం అనేది S-400 కనుక ఆర్డర్ చేస్తే వాళ్ళకి ఆంక్షలు విధిస్తామని చెప్పేసి ఆ చిక్కు కలిగించే అంశాన్ని రేకెత్తించిందనమాట. ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ బీన్ నాన్ కమిటల్ ఆన్ గోయింగ్ ఇండియా ఏ శాంక్షన్స్ వేవర్. సో ఇప్పుడు ట్రంప్ పరిపాలన విధానం కూడా ఏంటి అంటే ఈ యొక్క ఆంక్షలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఏవైతే ఉపశమనాలకు సంబంధించిన దానిలో కూడా వాళ్ళు నాన్ కమిటల్ అనమాట. అంటే దానికి సంబంధించి ఎటువంటి ప్రతిస్పందన లేదు. భారతదేశంతో వాళ్ళంత సత్సంబంధం ఉన్నప్పటికీ కూడా దాన్ని ఉపశమనం చేసుకోవడానికి మాత్రం వాళ్ళు ఎటువంటి విధానాన్ని అవలంబించట్లేదు అనమాట. ఇన్ ద కేస్ ఆఫ్ టర్కీ, వాషింగ్టన్ హ్యాడ్ సెడ్ ఇట్ వుడ్ నాట్ ఇన్వోక్ శాంక్షన్స్ ఇఫ్ అంకారా డిడ్ నాట్ యాక్టివేట్ ద సిస్టమ్. సో ఇప్పుడు ఏంటి అంటే ఇంకా వాషింగ్టన్ ఏంటంటే దీనికి సంబంధించి ఏంటంటే టర్కీకి ఒక అంశాన్ని కూడా చెప్పిందనమాట. మీరు కొన్నారు, మీ మీద శాంక్షన్స్ పెట్టకుండా ఉండాలి అంటే ఆ అంకారా అనేది ఆ సిస్టమ్ కొన్న తర్వాత దాన్ని యాక్టివేట్ చేయకుండా కనుక వదిలేస్తే కనుక మేము ఆంక్షలు పెట్టమని చెప్పేసి అమెరికా ఒక అంశాన్ని చెప్పిందనమాట. బట్ వై వుడ్ టర్కీ హ్యావ్ పర్చేజ్డ్ దిస్ యాంటీ మిసైల్ సిస్టమ్ ఫర్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇఫ్ ఇట్ డిడ్ నాట్ వాంటెడ్ టు యాక్టివేట్ ఇట్. సో కానీ ఇప్పుడు టర్కీ అనేది దాన్ని ఎందుకు కొంటుంది, దాన్ని యాక్టివేట్ చేయడం కోసమే కొంటుంది. యాక్టివేట్ చేయకుండా కొన్ని $1 బిలియన్ ఖర్చు పెట్టి ఎందుకు కొంటుంది అనే సమస్య అనేది ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు అనమాట. ఎందుకు కొంటుంది, వాళ్ళు కొనే దేనికోసం, యాక్టివేట్ చేయడం కోసమే. సో అందరికీ ఏం క్వశ్చన్ తలెత్తుంది, వాళ్ళు కొనకుండా మీరు అలానే కొన్నాక కూడా మీరు అలానే పెట్టుకుంటే మీ మీద ఆంక్షలు పెట్టమంటే కొన్న తర్వాత ఏం చేసుకుంటారు, అలా పెట్టుకొని యాక్టివేట్ చేయకుండా అని చెప్పేసి అందరికి ప్రశ్న తలెత్తింది అనమాట. In October, Turkey test fired the system and in 2 months sanctions are placed. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో అక్టోబర్ నెలలో ఏం చేశారు, ఈ టర్కీ అనేవాళ్ళు ఈ యొక్క సిస్టమ్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో దాన్ని ఫైర్ చేశారు, అంటే దాన్ని ఉపయోగించారు అనమాట. సో దాన్ని ఉపయోగించిన తర్వాత ఒక 2 నెలలకి వాళ్ళ మీద ఇప్పుడు ఏంటి ఆంక్షలు అనేవి విధించడం అనేది జరిగిందనమాట. ద యుఎస్ డెసిషన్ టు సస్పెండ్ టర్కీ ఫ్రమ్ ద F-35 ప్రోగ్రామ్ వాజ్ వెల్ విత్ ఇన్ ఇట్స్ రైట్స్. అంటే ఇప్పుడు ఏదైతే యూఎస్ అనేది ఒక నిర్ణయం తీసుకుంది, అంటే టర్కీకి F-35 అనేది అమ్మకూడదు అనే దాన్ని ఏంటి సస్పెండ్ చేసింది అనమాట. నిలుపుదల చేసింది. సస్పెండ్ అంటే నిలుపుదల చేసింది, అమ్మకుండా నిలుపుదల చేసింది. అది అనేది కూడా దాని యొక్క పరిధిలో ఉన్నటువంటి అంశమే అనమాట. దాని యొక్క హక్కు అలా ఆపివేయడం అనేది దాని యొక్క హక్కు, అమెరికాకున్న హక్కు అనమాట. ఇట్ ఈస్ అప్ టు వాషింగ్టన్ హూ ఇట్ షుడ్ సెల్ ద వెపన్ టు. అంటే వాషింగ్టన్ అది కూడా దాని యొక్క రైట్ అనమాట. ఈ యొక్క ఆయుధాలు అనేవి తన దేశంలో తయారైన ఆయుధాలు ఏ దేశాలకు అమ్మాలి అనే హక్కు అనేది వాషింగ్టన్కు ఉంది. దాంట్లో ఎటువంటి తప్పు అనేది లేదనమాట. బట్ పుషింగ్ అదర్ కంట్రీస్ విత్ శాంక్షన్ ఫర్ దేర్ డెసిషన్ టు బై వెపన్స్ ఫ్రమ్ ఏ థర్డ్ పార్టీ ఈజ్ ట్రాన్స్బోర్డర్ బుల్లీయింగ్ ఇఫ్ నాట్ మిడిలింగ్ విత్ దేర్ సోవర్నిటీ. అంటే ఇప్పుడు ఏంటి అంటే
మూడో దేశం అంటే ఎవరైనా కానీ వాళ్ళ దేశంలో ఉన్న తయారైన వెపన్ని వాళ్ళు అమ్ముకోవడం అనేది వాళ్ళ ఇష్టం, అంతేగాని ఇంకో దేశం దగ్గర పోయి మీరు కొనకూడదు, మూడో పార్టీ దగ్గర పోయి మీరు కొనకూడదు అని చెప్పేది ఎలా ఉంటుందంటే వాళ్ళ యొక్క హద్దులను అతిక్రమించే విధంగా వాళ్ళ మీద ఏంటంటే బుల్లియింగ్ అంటే ఏంటంటే పూర్తిగా బలంగా బుల్లియింగ్ అంటే వాళ్ళ మీద ఆంక్షలు విధించే విధంగా, లేకపోతే వాళ్ళని బెదిరింపు చేసే విధంగా. బుల్లియింగ్ అంటే ఏంటంటే బెదిరింపులు కలిగించే విధమే. సో వాళ్ళ యొక్క ఏదైతే సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళ సార్వభౌమత్వంలో జోక్యం చేసుకోవటం ఇలాంటి విధానం అనేది అని చెప్తున్నారన్నమాట. ఈచ్ కంట్రీ టేక్స్ అ డెసిషన్ ఆన్ డిఫెన్స్ బయింగ్ బేస్డ్ ఆన్ ఇట్స్ రిక్వైర్మెంట్ అండ్ సెక్యూరిటీ ఛాలెంజెస్. ఏ దేశమైనా కానీ ఒక డిఫెన్స్కి సంబంధించినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి రక్షణాత్మకమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఆయుధాలు కొనడం అనేది తన యొక్క ఇంట్రెస్ట్ అనమాట, తన యొక్క రిక్వైర్మెంట్ అనమాట. తనకి ఎంతవరకు అవసరం ఉందో దాని ప్రకారం వాళ్ళు కొనుక్కుంటారనమాట. వాళ్ళకు ఉన్నటువంటి ఈ యొక్క భద్రతాపరమైనటువంటి సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే, ఆ సెక్యూరిటీ ఛాలెంజెస్కి అనుగుణంగానే, భద్రతాపరమైనటువంటి సవాళ్ళకు అనుగుణంగానే వాళ్ళ యొక్క పర్చేజ్ అనేది ఉంటుందన్నమాట. ద S-400 which has been deployed by Russia in Syria along its border with Eastern Europe and in the Arctic Circle is seen as a highly advanced aerial shield. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క S-400 యొక్క మిసైల్ ఏదైతే ఉందో అది ఎవరైతే తయారు చేశారో, రష్యా తయారు చేశారు. ఎక్కడ తయారు చేసింది? ఇది సిరియాలో తయారు చేసింది అనమాట. సో ఇప్పుడు మనం కనుక చూస్తే ఆ యొక్క విధానం ద్వారా ఈ యొక్క ఈస్టర్న్ యూరోప్ ఏరియాలో కావచ్చు, ఆర్కిటిక్ సర్కిల్లో అంత మంచి వెపన్ అనేది లేదనమాట. ఇప్పుడు ఈ యొక్క ఏరియల్ షీల్డ్కి అంటే ఆకాశంలో నుంచి వచ్చే ఏదైనా కానీ సమస్యను రక్షించడానికి సంబంధించినటువంటి దాంట్లో ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ కలిగినటువంటి యొక్క ఆయుధం అనేది ఎక్కడా లేదనమాట. ఇట్ ఈజ్ హార్డ్లీ సర్ప్రైజింగ్ దట్ టర్కీ, చైనా అండ్ ఇండియా which are rising ambitious powers with denting security challenges opted for the S-400. అంటే ఇప్పుడు మనకు చాలా వరకు మనం హార్డ్గా అంటే బలంగా చెప్పాలి అంటే మనకు కొంతవరకు అంటే సర్ప్రైజింగ్ అనమాట, అందరిని ఆశ్చర్యం కలిగించే అంశం అనమాట. ఎందుకని ఇప్పుడు టర్కీ కావచ్చు, చైనా కావచ్చు, ఇండియా కావచ్చు ప్రపంచంలో రాబోయే కాలంలో సూపర్ పవర్స్గా అంటే పెద్ద పెద్ద శక్తివంతమైనటువంటి దేశాలుగా కావాలనే కోరిక అనేది ఎక్కువగా ఉందన్నమాట ఈ మూడు దేశాలకి. సో దీనికి ఈ యొక్క అంటే దీనికి ప్రమాదం కూడా, డెంటింగ్ అంటే ఏంటి అంటే డెంటింగ్ అంటే అర్థం మీనింగ్ ఏంటి అంటే సేమ్ అంటే కఠినమైనటువంటి ఈ యొక్క సెక్యూరిటీ ఛాలెంజెస్ కూడా ఉన్నాయన్నమాట. సెక్యూరిటీ అంటే వాళ్ళకి సవాళ్ళు అనేవి ఉన్నాయి. కష్టతరమైనటువంటి డాంటింగ్ అంటే ఏంటంటే కష్టతరమైనటువంటి సెక్యూరిటీ ఛాలెంజెస్ కూడా ఉన్నాయన్నమాట వాళ్ళకి. సో అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేశారు? S-400 అనే దాన్ని ఎంచుకున్నారనమాట. ఆప్టెడ్ అంటే ఎంచుకున్నారనమాట, దాన్ని కొనుగోలు చేయాలని ఎంచుకున్నారనమాట. పనిషింగ్ దెమ్ ఈజ్ కోహర్షన్ శాన్స్ స్ట్రాటజిక్ థింకింగ్. అంటే ఇప్పుడు వాళ్ళని నెట్టేస్తున్నారనమాట. అంటే కోర్షన్ ఏంటంటే బలత్కారం లేకుండా వీళ్ళు వ్యూహాత్మకంగా వాళ్ళ మీద ఏం చేస్తారంటే వ్యూహాత్మకమైనటువంటి విధానంతో వాళ్ళు ముందుకు నెడుతున్నారనమాట. ఆ యొక్క డీల్లో నుంచి బయటకు వచ్చే విధంగా చేస్తున్నారనమాట. ఫ్రమ్ ఏ జియో పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ద US యాక్షన్స్ కుడ్ డ్రైవ్ టర్కీ ఫర్దర్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ రష్యా despite their serious disagreements over crises such as Syria, Libya and now Nagorno-Karabakh. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ప్రాదేశికపరమైన జియో పొలిటిక్ అంటే ఏంటంటే ప్రాదేశికపరమైనటువంటి రాజకీయాల విధానం ప్రకారం మనం కనుక చూసుకుంటే యుఎస్ యొక్క చర్యలు అనేవి ఎలా ఉన్నాయంటే టర్కీని ఇంకా రష్యాకి దగ్గర చేసే విధంగా ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ఏంటి అంటే అక్కడ పరిస్థితులు అనేవి ఏంటంటే రష్యాకి టర్కీ కూడా పడట్లేదు అనమాట. ఎందుకంటే ఈ ఆల్రెడీ టర్కీ అనేది సిరియా, లిబియా తర్వాత నాగర్నో కరాబ్ యొక్క అంశాలలో జోక్యం చేసుకోవటం వల్ల రష్యాకి, సిరియాకి పడట్లేదు అనమాట. అలాంటి సమస్య ఉన్నప్పటికీ కూడా యుఎస్ కలిగిస్తున్నటువంటి ఈ విధానం ద్వారా డిస్పైట్ అంటే అలాంటి సమస్యలు ఉన్నప్పుడు, డిస్పైట్ అంటే ఏంటి, అలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మధ్య టర్కీకి, రష్యాకి అలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా యుఎస్ విధానం ద్వారా ఈ రెండు దేశాలు అనేవి మరింత దగ్గర అవుతున్నాయి అనమాట. దట్ మిస్టర్ ఎర్డోగన్ స్టిల్ చూస్ టు బై రష్యన్ వెపన్స్ షోస్ దట్ దేర్ ఈజ్ ఏ పారాడిగమ్ షిఫ్ట్ ఇన్ అంకారాస్ స్ట్రాటజిక్ థింకింగ్. సో ఇప్పుడు ఈ యొక్క ఎర్డోగన్ ఎవరైతే ఉన్నారో, ఈ టర్కీకి సంబంధించినటువంటి యొక్క అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఏంటంటే ఇంకా రష్యా వైపుకు సంబంధించినటువంటి ఆయుధాలు కొనాలని చెప్పేసి ఇంతకుముందు పూర్వపు అంటే పారాడిగమ్ అంటే పూర్వపు విధానం ఏదైతే ఉందో దాంట్లో మార్పు తీసుకురావాలా, అంకారా అనేది ఈ యొక్క వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనలు మార్చుకోవాలని చెప్పేసి ఆయన చూస్తున్నాడు అనమాట. ద యుఎస్ టర్కీ టెన్షన్స్ కపుల్డ్ విత్ ద వార్ ఆఫ్ వార్స్ బిట్వీన్ French President Emmanuel Macron and Mr. Erdogan and the Greece Turkey spat over the Eastern Mediterranean region point to cracks in NATO. అంటే ఇప్పుడు ఈ యొక్క టర్కీ యుఎస్ టర్కీ టెన్షన్స్తో పాటు వాటితో పాటు ఇంకా కపుల్ ఇంకో రెండు అంశాలు కలిసి ఉన్నాయి అనమాట. ఈ యొక్క ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఏంటంటే ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఒకడు, తర్వాత ఈ యొక్క ఎర్డోగన్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క టర్కీకి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఎర్డోగన్ మధ్య ఈ యొక్క మాటల యుద్ధం అనేది జరుగుతుందన్నమాట. దాంతోపాటు ఈ యొక్క గ్రీస్కి టర్కీకి మధ్య స్పేట్ అనమాట, అంటే ఉమ్మి వేసే స్పేట్ అంటే ఏంటంటే ఉమ్మి వేయడం అనమాట. అంటే ఆ యొక్క పరిస్థితులు అనేవి అంత దిగజారిపోయి ఉన్నాయన్నమాట. అక్కడ పరిస్థితులు అనేవి ఆ యొక్క మెడిటేరియన్ ఏదైతే ఈస్టర్న్ మెడిటేరియన్ రీజియన్లో ఇలాంటి సమస్యలు అనేవి ఉన్నాయన్నమాట. సో దీని కారణంగా ఈ యొక్క నాటో గ్రూప్లో
అంటే చీలికలు వచ్చే అవకాశం ఉందన్నమాట, క్రాక్స్ ఏర్పడే అవకాశం ఉందన్నమాట. ద యూఎస్ షుడ్ ఆస్క్ ఇట్స్ సెల్ఫ్ వెదర్ ఇట్ వాంట్స్ టు వైడెన్ దీస్ ఫర్దర్ టు టేక్ ఏ బార్డర్ వ్యూ ఆఫ్ చేంజెస్ దట్ ఆర్ అండర్ వే ఇన్ ద గ్లోబల్ ఆర్డర్. అంటే ఇప్పుడు యూఎస్ అనేది తనను తాను ప్రశ్నించుకోవాలన్నమాట. ఇంకా ఈ పరిస్థితులు అనేవి ఇంకా పెరిగి పెద్దయి, అంటే చాలా మార్పులు వచ్చే విధంగా, ఈ గ్లోబల్ ఆర్డర్లో చాలా వ్యతిరేకత వచ్చే విధంగా, అంటే పరిస్థితులు అనేవి ఇంకా దిగజారిపోయే విధంగా అమెరికా అనేది వ్యవహరించాలా లేదా అనే దాని గురించి వాళ్ళు ఇంకా ఆలోచించుకోవాలన్నమాట. ద 1990s యూనిలాటరలిజం హ్యాస్ ఆల్రెడీ పేవ్డ్ ద వే ఫర్ ఏ న్యూ మల్టీలాటరలిజం. అంటే 1990లో ఏంటి అంటే ఏకీకృత విధానం అనేది ఉందన్నమాట. అంటే ప్రపంచానికి ఒకళ్ళే పెద్దగా ఉండేవాళ్ళు అనమాట యూనిలాటరలిజం అనేది. ఇప్పుడు ఆ యూనిలాటరలిజం అనేది దేనికి దారులు వేసింది అంటే మార్గాన్ని, పేవ్డ్ అంటే మార్గాన్ని వేసింది అంటే న్యూ మల్టీలాటరలిజం అనమాట. అంటే ఈ యొక్క మల్టీలాటరలిజం అంటే ఏంటంటే అంటే విభిన్నమైనటువంటి దేశాలు, అన్ని దేశాల యొక్క ప్రయోజనాలు అనే దానికి సంబంధించి మల్టీలాటరలిజం అనే దానికి దారులు వేసింది అనమాట. దేర్ ఆర్ మెనీ రైజింగ్ పవర్స్ అండ్ దేర్ డిమాండ్స్ మే నో లాంగర్ బీ డిక్టేటెడ్ బై ద విషెస్ ఆఫ్ వాషింగ్టన్. అంటే ఇప్పుడు భారతదేశమే ప్రపంచంలో అనేక రకాలైనటువంటి శక్తివంతమైనటువంటి దేశాలు అనేవి రోజు రోజుకు పెరుగుతున్నాయి అనమాట. సో వాటి యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువ కాలం ఈ యొక్క వాషింగ్టన్ అనేది తన యొక్క కోరికల కోసం డిక్టేట్ చేయకూడదు, అంటే వాళ్ళ మీద నియంతలాగా వ్యవహరించకూడదు. అంటే వాళ్ళ యొక్క కోరిక వాషింగ్టన్ విషెస్, అంటే వాషింగ్టన్కి సంబంధించినటువంటి కోరికల కోసం ఈ ఎదుగుతున్నటువంటి శక్తివంతమైన దేశాల మీద నియంతలాగా వ్యవహరించకూడదు. దానివల్ల దాని యొక్క సార్వభౌమత్వానికి లేకపోతే దానికి యొక్క ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని చెప్తున్నారన్నమాట. సో ఏం లేదండి, ఇప్పుడు ఈ యొక్క అమెరికా అనేది ప్రతి ఒక్క 2017లో వీళ్ళు శాంక్షన్స్, అంటే వాళ్ళకి వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద వీళ్ళు శాంక్షన్స్ పెట్టాలని చెప్పేసి ఒక శాంక్షన్స్ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చారనమాట. దాని ప్రకారం ఏంటంటే ఎవరైనా కానీ అమెరికాకు వ్యతిరేక దేశం ఏంటి రష్యాతో ఆయుధపరమైనటువంటి అగ్రిమెంట్స్ ఎవరైనా కానీ చేస్తే కనుక అలాంటి దేశాల మీద వీళ్ళు ఖచ్చితంగా ఆంక్షలు అనేవి విధిస్తారనమాట. సో ఈ యొక్క ఆంక్షలు అనేవి ఇంతకుముందు మన భారతదేశాన్ని బెదిరించారు. సో ఇప్పుడు ఈ టర్కీ మీద పడ్డారు, ఇరాన్ మీద ఆల్రెడీ ఇలాంటి ఆంక్షలు అనేవి ఉన్నాయి, ఇప్పుడు టర్కీ మీద పడ్డారనమాట. టర్కీ మీద కూడా ఆంక్షలు పెట్టారు. ఎందుకని టర్కీ అనేది S-400 మిసైల్స్ అనేవి కొనాలని చూస్తుందన్నమాట. సో వాళ్ళు కొన్నారు, సో కొనాలని చూడటం కదా కొన్నారు. సో వీళ్ళు ఏం చెప్పింది అమెరికా, మీరు కొన్నారు, వాటిని కనుక మీరు ఉపయోగించకుండా ఉంటే కనుక మీకు మీద ఆంక్షలు పెట్టమని అన్నారు. వాళ్ళు కొన్నదే ఉపయోగించడం కోసం, వాళ్ళు ఎందుకు అలా వదిలేస్తారు, వాళ్ళు ఉపయోగించారు 2 నెలలకి ఆంక్షలు అనేవి మొదలైనమాట. సో ఇలాంటి విధానం అనేది సరైనటువంటి విధానం కాదు. ఆల్రెడీ ఈ యొక్క టర్కీకి అమెరికాకి మధ్య సత్సంబంధాలు అనేవి లేవు. ఇలాంటి కారణంగా రష్యా అంటే టర్కీతో సరైనటువంటి మిత్రదేశం కాకపోయినా, అంటే సిరియా, లిబియా ఒకటి, నాగర్ కర్నాబ్ అనే ఈ యొక్క అంశాలతో ఈ యొక్క ఏదైతే టర్కీకి రష్యాకు కూడా మంచి రిలేషన్షిప్స్ అనేవి లేవన్నమాట. అవి లేకపోయినప్పటికీ కూడా ఈ యొక్క యూఎస్ అనుసరిస్తున్నటువంటి విధానం వల్ల టర్కీ అనేది రష్యాకి ఇంకా దగ్గరయ్యే అవకాశం ఉంది. అంటే ప్రపంచంలో చాలా శక్తివంతమైనటువంటి దేశాలు అనేవి ఎదుగుతున్నాయి, వాటి యొక్క ఇష్టానుసారంగా అవి వ్యవహరిస్తాయి అనమాట. అంతేగాని వాటి ఇష్టాలను వీటి కోరికలతో, అంటే అమెరికా మీకు ఉన్నటువంటి కోరికల కారణంగా వాటి అణగదొక్కడం అనేది సరైనటువంటి విధానం కాదు అని చెప్తున్నాను అనమాట. సో ఇదేండి ఈరోజు నా హిందూలో 2 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.